రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఒకే రోజు అవినీతి నిరోధక శాఖ వలలో పలువురు అధికారులు చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం నాగారం పురపాలక ఇంజనీరింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న డీఈ రఘుతో పాటు మరో ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు. సీసీ రోడ్ బిల్లులు మంజూరు చేసేందుకు ₹1,00,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సీఐ సతీష్ కుమార్తో పాటు గోపి అనే మధ్యవర్తి భూ వివాదంలో ₹1,00,000 తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ భూ వివాదంలో అందిన ఫిర్యాదు మేరకు భూమిని కొనుగోలు చేసిన వారిపై సీఐ కేసు నమోదు చేశారు. అయితే భూమిని విక్రయించిన వెంకటేశ్వర్లు, శ్రీనివాసులపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే సీఐ వారి నుంచి 4 లక్షలు డిమాండ్ చేశారు. ₹1,00,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ ₹7,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. నందిపేట మండలం డొంకేశ్వర గ్రామంలోని సీసీ రోడ్డు పనుల బిల్లుల మంజూరు విషయంలో ఒక కాంట్రాక్టర్ వద్ద ₹75,000 డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు లంచం ఇచ్చే సమయంలో శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. జనగామ జిల్లా చిలుపూరులో ఆర్ఐ వినీత్ రెడ్డి ₹26,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. రాజయ్య, లింగయ్య అనే ఇద్దరు రైతులు భూమి పంపకాల కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన అనంతరం ఆర్ఐ వినీత్ కుమార్ రైతుల నుంచి ₹35,000 లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఏసీబీ అధికారులను సంప్రదించారు.